బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయ నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్తన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః ఓం శివోహం ఓం శివోహం రుద్రరూపం భజేహం భజేహం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు హిందూవారం లేదా సోమవారం, పూర్ణిమతో కూడినటువంటి సోమవారం, చాలా విశేషమైనటువంటి రోజు, చంద్రబలం కలిగినటువంటి రోజు. ఈ సందర్భంగా 12 రాశుల వారు ఈశ్వరుణ్ణి ఆరాధించడం లేదా పూజించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి, గ్రహశాంతి చేకూరుతుంది, గ్రహ పీడ తొలగుతుంది. మరి 12 రాశుల వారు ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు సోమవారంతో కూడినటువంటి పూర్ణిమ నాడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్య పూర్ణిమ, చాలా విశేషమైనటువంటి రోజు, చంద్రబలం కలిగినటువంటి రోజు. అలాగే వారం హిందూవారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, లలితా సహస్రనామ పారాయణ, అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు, చండీ హోమం, చండీ సప్తశతి పారాయణ, గోసేవ, అన్నదానం, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చంద్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇది శని యొక్క నక్షత్రం కూడా. పుష్యమి నక్షత్ర ప్రశంస అంటాం. అంటే ఒక్క వివాహం తప్ప ఏ శుభకార్యమైనా కూడా పుష్యమి నక్షత్రంలో అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి. బుధుడు యొక్క యుతుంది. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు స్థిరమైనటువంటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం. ఈరోజు హిందూవారం లేదా సోమవారం. శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క స్మరణ, పూజాది, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు గ్రహశాంతిని కలిగించి గ్రహపీడను తొలగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ. పూర్ణిమ నాడు చంద్రుడికి చాలా బలం చేకూరుతుంది. సోమవారంతో కూడినటువంటి పూర్ణిమ చాలా విశేషమైనటువంటి రోజు. మరి పౌర్ణిమ నాడు సోమవారంతో కూడినట్లయితే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. పూర్ణిమతో కూడిన సోమవారం చంద్రుడి యొక్క ఆరాధనకి చాలా ప్రశస్తమైనది. చంద్రుడు మనఃకారకుడు. మానసిక ధైర్యం, మనోబలం, మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం వృద్ధి కావటానికి చంద్రుడి యొక్క అనుకూలత తప్పనిసరి.
పూర్ణిమతో కూడిన సోమవారం నాడు ఈశ్వరారాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం లేదా చామంతులతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. ముఖ్యంగా పూర్ణిమతో కూడినటువంటి సోమవారం ఈశ్వరానుగ్రహాన్ని వేగవంతంగా కలిగిస్తుంది. సన్నజాజులు, తెల్ల గులాబీలు, నందివర్ధనాలు, తెల్ల చామంతులు, పారిజాతాలు వంటి పుష్పాలతో ఈశ్వరుణ్ణి ఈరోజు పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఉప్పు కలపనటువంటి పెరుగన్నం ఈరోజు చంద్రుడికి నివేదన చేయడం కూడా ఆశించినటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. ఆవుకి నానబెట్టినటువంటి బియ్యాన్ని ఆహారంగా ఈరోజు సమర్పించినట్టయితే విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. పూర్ణిమతో కూడినటువంటి సోమవారం సాయంత్రం చంద్రోదయం అయ్యాక చంద్రుడికి వెన్నెగిన్నెలో ఆవు పాలు, పటిక బెల్లం కలిపి నివేదన చేసినట్టయితే అది అత్యంత శుభ ఫలితాలని, మానసిక ప్రశాంతతని పెంచుతాయి. ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం పూర్ణిమతో కూడినటువంటి సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహశాంతి చేకూరుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక విషయాలు మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలతను పెంపొందింపచేస్తాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. అయినప్పటికీ ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక అసహన పరిస్థితులుంటాయి. అనుకూల పరిస్థితులకై చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. పూర్ణిమతో కూడిన సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక అనిశ్చితి తగ్గుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి ఆర్థికంగా ఉపశమనం లభిస్తుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అనువైనటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు వేగవంతంగా చేపట్టగలుగుతారు. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత శుభదాయకం. ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి. పూర్ణిమతో కూడిన సోమవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని సామాన్యంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో అవరోధాలు మెల్లమెల్లగా గట్టెక్కేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సమర్థతతో కూడిన నిర్వహణ ద్వారా పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు క్రమక్రమంగా తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. ఆర్థిక అసహన పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు తలెత్తుతాయి. న్యాయవాద వృత్తి వారు కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత శుభ ఫలితాలను కలిగించి ప్రమాదాలను దూరం చేస్తాయి. పూర్ణిమతో కూడిన సోమవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి పోతుంది. భయము, ఆందోళన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. శత్రు భీతి పోతుంది. స్థిరాస్తి వ్యవహారాలను కురిస్తే గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ద్వారా సత్ఫలితాన్ని పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతాయి. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు, కార్యాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. క్రీడా రంగం వారికి ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత లాభదాయకం. పూర్ణిమతో కూడిన సోమవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి పసుపు నీటితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే శత్రు భీతి పోతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల ప్రభావం ప్రబలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు ఆటంకాలను ఎదుర్కొంటారు. మానసిక ప్రశాంతత మహిళలకు తగ్గుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు వెంటనే పొందలేకపోతారు. వైద్య వృత్తి వారికి ప్రతికూలత వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. పూర్ణిమతో కూడిన సోమవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అసహన పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూలత ఉంటుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు వెంటనే చేపట్టలేకపోతారు. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. విద్యార్థులు సందిగ్ధ పరిస్థితుల ద్వారా నిర్ణయాలు తీసుకోలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ప్రమాదాలని దూరం చేస్తాయి. పూర్ణిమతో కూడిన సోమవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అసహన పరిస్థితులు కనుమరుగవుతాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణ రుచిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా మహిళలకు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్ని వ్యాపార రంగం వారు వెంటనే చేపట్టగలుగుతారు. క్రీడా రంగం వారికి ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సినీ రంగం వారికి వ్యయం నియంత్రించలేనటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. పూర్ణిమతో కూడిన సోమవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన ఉంటుంది. నూతన కార్యక్రమాలలో వేగం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ మహిళలకు కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలతని దూరం చేస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విజయాలు సిద్ధిస్తాయి. అయినప్పటికీ
వ్యయం కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. అసహన పరిస్థితుల నుంచి స్థిరాస్త్రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. పూర్ణిమతో కూడిన సోమవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు పొందలేకపోతారు. అసహన పరిస్థితులు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో అవగాహన లోపిస్తుంది. తద్వారా సమస్యలు ఏర్పడతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు పారిశ్రామిక రంగం వారు పరిష్కరించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులకు లోపిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు ధనుస్సు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. పూర్ణిమతో కూడిన సోమవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ధైర్యంతో కొన్ని కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు కార్యాలు వ్యాపారంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతను స్థిరాస్తి రంగం వారు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కొన్ని కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతని పెంచుతాయి. పూర్ణిమతో కూడిన సోమవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా స్థిరమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా అనుకూల పరిస్థితులు చోటు చేసుకుంటే మానసిక సంతోషం పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలలో పొరపాట్లు దొరికినప్పటికీ సరిదిద్దుకునేటువంటి పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. మహిళలు ధైర్యంతో కొన్ని కార్యక్రమాల ద్వారా విజయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు రాజకీయ రంగం వారికి రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. పూర్ణిమతో కూడిన సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభదాయకం, అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సంతోష వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అవగాహన కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు కార్యాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. స్థిరాస్తి రంగం వారు అనుకూలతను పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. క్రమశిక్షణ మహిళలకు రాణిస్తుంది. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, లాభదాయకం. పూర్ణిమతో కూడిన సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి
నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆనందకర పరిస్థితులు వృత్తిరీత్యా వ్యాపారపరంగా ఏర్పడతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు పూర్ణిమతో కూడిన సోమవారం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఈశ్వర దర్శనం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపజేస్తుంది. విజయాన్ని కలిగిస్తుంది. అసహన పరిస్థితులు దూరం అవుతాయి. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. శుభమస్తు కార్యక్రమాల్లో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు ఉంటాయి. ఏదో విధంగా వ్యాపారం చేసి ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు పొంది 10 మందిని బతికించాలి అనేటువంటి తాపత్రయం కూడా ఉంటుంది. అయితే తెలుసో తెలియకో వ్యాపారంలో నష్టాలు రావటం, అనుకున్న ఆశలు, కోరికలన్నీ కూడాను నెరవేరకపోవటం లాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. దీనికి తోడుగా వాస్తుదోషం కూడా తోడవుతుంది. వీటన్నిటి నుంచి బయటపడి సంపూర్ణ వ్యక్తి వికాసంతో ముందడుగు వేసి జీవితాన్ని ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులతో సాధించుకోవడానికి పాటించవలసిన నియమాల గురించి మనకు మన ఋషులు తెలియజేసిన ముఖ్యమైన సూత్ర ప్రాతిపదికలు గృహబల రీత్యా చాలా అవసరం. ఏ వ్యక్తి రుణాల నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారో ఆ వ్యక్తి అమావాస్య నాడు గోమతీ చక్రాలు అనేటువంటివి సేకరించుకోవాలి. మీ ఇంట్లోనే లక్ష్మీదేవి దగ్గర పెట్టి ధూపం, దీపం, నైవేద్యం ఆ గోమతీ చక్రానికి సమర్పించి ఒక్కొక్క చక్రంతో అమ్మవారికి నామార్చన చేసి 108 గోమతీ చక్రాలను 54 ఒక మాలగా, 54 మరొక మాలగా చేసుకొని లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి కనుక ఈ గోమతీ చక్రాలని కనుక చక్కగా కనుక తగిలించినట్లయితే, వరుసగా మీరు రోజు కూడాను లక్ష్మీదేవికి పూజలు కనుక నిర్వహించినట్లయితే, లక్ష్మీదేవికి వేసినటువంటి ఆ మాలను రుణాలు తీరాలి తల్లి అని చెప్పేసి భావన చేసి ఆ మాలను కళ్ళకు అద్దుకొని శుక్రవారం నాడు శుక్రహోరలో గనక ఆ మాలను గనక ధారణ చేసినట్లయితే విశిష్టవంతమైన అభివృద్ధి కలుగుతుంది. కనీసం గోమతీ చక్రాన్ని ఒక వెండి భరిణెలో ఉంచి దానిలో సింధూరం కానీ కుంకుమ కానీ పోసి మూత పెట్టి ఆ మూత పైన ఎర్రని పువ్వును ఉంచి లక్ష్మీ అష్టోత్తరనామావళి చదువుతూ నిత్యం కూడా గోమతీ చక్రానికి నమస్కారం చేసుకొని తల్లి రుణాల నుంచి విముక్తిని కలిగింపచేయి అని గనక ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా సముద్రతనయ అయినటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ గోమతీ చక్రంలో నుంచి తెలియని శక్తి మీకు సరైనటువంటి మార్గాన్ని ఏర్పరిచి రుణ విముక్తుల్ని చేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఆ గోమతీ చక్రంలో దాగిన అద్భుతవంతమైనటువంటి ప్రభావం అది. అందుకే గోమతీ చక్రం అనేటువంటిది ప్రతి ఇంటా కూడాను, ప్రతి వ్యక్తి కూడాను తన పూజా మందిరంలో ఉంచుకోవాలి. లేదా అమ్మవారికి మాలగా కూడాను అలంకరించుకోవచ్చు. దీనికంటే కూడాను ముఖ్యమైనటువంటిది పద్మమాల. పద్మపూసల మాలను లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరణ చేసి మీరు పద్మమాలతో గనక లక్ష్మీ అష్టోత్తరాన్ని గనక నిత్యం గనక పఠించినట్టయితే వారి ఇంట లక్ష్మీ స్థిర నివాసాన్ని ఏర్పరచుకునటమే కాకుండా రుణగ్రస్త విమోచనం జరిగి తీరుతుంది సుమా. అలాగే ముఖ్యమైనటువంటి పని మీద మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ, వ్యాపార నిమిత్తం వెళ్ళినప్పుడు కానీ, విదేశాలకి మీరు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కానీ బయలుదేరేటప్పుడు 9వ రోజు మాత్రం ఇంటికి తిరిగి రాకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి అయితే ఇటువంటి విధి విధానాల్ని చాలా చక్కగా పాటిస్తారో వారి జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది సుమా అనేటువంటి ఉద్దేశం. ఇవన్నీ కూడా గృహబల రీత్యా చాలా అవసరాలే.
ఆ ఇంట్లో నివసించేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావాలు, వారి జీవన గతులు, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క లక్ష్మీప్రదమైనటువంటి వివిధ అంశాలు, వీటన్నిటినీ అంచనా వేసుకుంటూ గృహబలంలో మీ అందరికీ అందిస్తూ ఉన్నటువంటి విశిష్టవంతమైనటువంటి విశేషాంశాల్ని ప్రతివారు కూడాను తూచా తప్పకుండా నమ్మకంతో గనక పాటించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో చంద్రునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ చంద్రుడు మనస్సు పైన ప్రభావం చూపించేవాడు అవుతున్నాడు. స్వతహాగా సత్వగుణోపేతంతో జల లక్షణంగా జలగ్రహంగా పిలువబడే ఈ చంద్రుడు మన మనస్సు పైన ఏ విధమైన ప్రభావం చూపిస్తాడు అంటే, చంద్రుని అనుగ్రహం ఉంటే ఆనందంగా ఉంటాం, చంద్రుని అనుగ్రహం లేకపోతే విషాదంలో ఉంటాం. నెలలో ఉండేటటువంటి పౌర్ణిమ, అమావాస్య అనే రెండింటినీ పరిశీలన చేస్తే పౌర్ణిమకు సరిపారంగా ఉండేటటువంటి రోజులలో మన మనసు ఆనందోత్సాహాలతో ఉండడం, అమావాస్య సమీపంలో ఉండేటటువంటి రోజులలో కించిత్తు బాధాకరంగా ఉండడం మనం గమనించవచ్చు. ఈ చంద్రుడు మొత్తం రాశిని 12 గ్రహాలను ఒక్కసారి తిరిగి రావాలి అంటే సుమారుగా 27.5 రోజుల కాలం ఆయనకి వ్యవధి అవసరం అవుతుంది. ఈ క్రమంలో చంద్రునికి సంబంధించి ఏ విధమైనటువంటి దోషాలు మన జాతకంలో ఉన్నాయా అన్న పరిశీలన చేస్తే, చంద్రుడు అమావాస్య ముందుగా ఉండేటటువంటి రోజులలో అది కొద్దిగా క్షీణచంద్రుడు కాబట్టి ఏవైనా నేర్చుకునేటటువంటి అభ్యసన దశలలో ఆలస్యం కనిపిస్తూ ఉంటుంది. పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి అష్టమి నుంచి పౌర్ణిమ దాటిన తర్వాత ఉండేటటువంటి అష్టమి వరకు ఉండేటటువంటి కాలం 15 రోజుల కాలం, ఈ రోజులలో చంద్రులకు సంపూర్ణమైన బలం ఉంటుంది అని, ఆ విమట కృష్ణపక్షంలో అంటే పౌర్ణిమ వెళ్ళిన తర్వాత అష్టమి నుంచి శుక్లపక్షంలో అంటే మళ్ళీ అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి అష్టమి వరకు ఉండేటటువంటి 15 రోజుల కాలంలో క్షీణచంద్రుడు అని చెప్పాలని కూడా గ్రహ గమన విధానం మరి ఒకటి ఉంది. చంద్రుడు క్షీణంగా ఉన్నాడు అంటే మనం ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి? ఆ విషయాన్ని గమనించినప్పుడు చంద్రునికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి చెప్పబడినటువంటి బియ్యమును మనం ఆహారాన్ని ప్రత్యేకంగా వంటకం చేసి పెరుగు అన్నమును దధ్యోదనాన్ని పంచిపెట్టాలి. సోమవారం నాడు ప్రత్యేకంగా ఇలా మనం పెరుగన్నాన్ని 10 మందికి వితరణ చేసిన పక్షంలో చంద్రులకు సంబంధించినటువంటి దోషం పరిహారం అవుతుంది. ఈ క్రమంలోనే చంద్రుని యొక్క అవసరం మరింతగా ఉన్నది అనుకున్నప్పుడు హస్త, శ్రవణం, రోహిణి ఈ 3 నక్షత్రాలు కూడా చంద్రునికి సంబంధించిన నక్షత్రాలు అవుతాయి. ఈ నక్షత్రాల వాళ్ళు ముత్యమును ఆభరణంగా ధరించిన పక్షంలో, ముత్యం అంగుళీయకాన్ని ఆభరణంగా ధరించిన పక్షంలో మరింత మేలు కలుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా సోమవారం నాడు తెల్లని వస్త్రాలను ధరించడం, పెద్దలకు, తల్లిదండ్రులకు, గురువు గారికి తెలుపు రంగులో ఉండే వస్త్రాలను బహుమతులుగా అందజేయడం మేలు కలిగిస్తుంది. సోమవారం నాడు మరింత ప్రత్యేకతగా చంద్రుని అనుగ్రహం పొందాలి అనుకునేటటువంటి వారు ఈశ్వరునికి ప్రీతికరంగా పాలతో అభిషేకం చేయాలి. బ్రహ్మాండ పురాణంలో కూడా చంద్రుని యొక్క ప్రసక్తి విశేషంగా ఉంది. ఈ యొక్క మార్లు ఈ చంద్రుని కారణంగా భూగోళమంతా కూడా ఆయన కిరణాలతో అమృతమయమైనటువంటి కిరణాలతో ఔషధులు ఉద్భవించినట్లుగా బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. మొక్కలు అలాగే ఇతరములైనటువంటి జీవజాలమంతా కూడా ప్రాణశక్తిని సంతరించుకునేది రాత్రి వేళల్లోనే. అందులో కూడా చంద్రకిరణాలతో అనుకున్నప్పుడు ఈ చంద్రకిరణాలు అమృతమయమై మనకు ఆరోగ్యాన్ని అందజేసేవిగా ఉన్నాయి. చంద్రుని కారణంగానే మన పెదవులపైన చిరునవ్వు పొటమరిస్తుంది. చక్కగా ఆనందంగా ఆహ్లాదకరంగా మనం నవ్వగలుగుతున్నాం అంటే చంద్రుడే కారకుడు అవుతాడు. అటువంటి చంద్రుని అనుగ్రహం సంపూర్ణంగా లభించాలి అంటే ఇంకొక పరిహార మార్గం కూడా ఉంది. అది సోమవారం నాడు సాయంత్రం వరకు ఉపవాసంగా ఉండి సూర్యాస్తమయం అయ్యేటటువంటి ఆరంభ సమయంలో శివాలయంలో శివ దర్శనం చేయడం.
ఈశ్వరుడు ఈ చంద్రుడిని తన శిరస్సున అలంకారంగా చంద్రరేఖగా ధరించి ఉన్నాడు. ఈశ్వరానుగ్రహం కోరిన వారు చంద్రుని యొక్క అనుగ్రహాన్ని తనంతట తనే పొందేటట్లుగా శివదర్శనంతో లాభం పడగలుగుతారు. అలా ఆలోచన చేసిన పక్షంలో శివాలయంలో శివదర్శనం చేసిన, అలాగే శివునికి ప్రీతికరంగా చక్కగా పాలతో అభిషేకం చేసిన చంద్రుని అనుగ్రహం లభిస్తుంది. స్వతహాగా స్వయం సిద్ధంగా చంద్రునికి ఎవరూ శత్రువులు కారు. బుధుడికి మాత్రమే చంద్రుడు కొద్దిపాటి శత్రుత్వ భావనలతో పురాణ ప్రపంచం, అలాగే గ్రహాల కదలికల ద్వారా వచ్చేటటువంటి ఆ మార్గాలు కించిత్ దోషాన్ని ఆపాదిస్తున్నాయే కానీ స్వతహాగా చంద్రుడు ఎవరితో ఉన్నా కూడా వాళ్ళతో కలిసిపోయేటటువంటి అతి సౌకుమార్యమైనటువంటి ప్రభావము స్వభావము కలవాడవుతున్నాడు. జలరాశితో కూడుకున్న స్వభావం కలవాడు కాబట్టి ఆ స్వామికే ప్రీతికరంగా మనం నీటిని దానంగా ఇచ్చిన వెండి చెంబులో నీరు నింపి ఆ నీటితో మొక్కలకు చక్కగా నీరు పోస్తూ దధి శంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశనం సోమం శంభోర్మకుటభూషణం ఇట్లాగా మనం చంద్రులకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుతూ వెండి చెంబులో నీరు తీసుకుని ఆ నీటితో మొక్కలకు పాదులు చేస్తూ ఆ నీరు పోస్తూ చంద్ర శ్లోకాన్ని చదివినా కూడా చంద్రుని అనుగ్రహం మనకు లభిస్తుంది. సోమవారం నాడు తెల్లని వస్త్రాలు ధరించే ప్రయత్నం చేద్దాం. సత్వగుణోపేతుడైనటువంటి చంద్రుని అనుగ్రహంతో ప్రశాంతంగా జీవితాన్ని మలుచుకుందాం. ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. రేపు బహుళ పాడ్యమి విధియా తిథులున్నాయి. ఆశ్లేష నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే దేవాలయంలో జంటనాగుల విగ్రహాలకు పాలతో అభిషేకం చేయటం ద్వారా, పసుపు కుంకుమలు చల్లటం ద్వారా, జంటనాగుల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి, ఉద్యోగపరమైన ప్రయత్నాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యాపార రంగంలో నూతన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటానికి, భాగస్వామ్య వ్యాపారాలలో ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. దేవాలయంలో పుట్టలను దర్శనం చేసుకోవటం ద్వారా, పుట్టల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం పొంది సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా, నమో సూర్యదేవా అమేయ ప్రభావా, దయా దివ్య పాశ అనంత ప్రకాశ, నమో సూర్యదేవా అమేయ ప్రభావా. అసలు ఈ లోకంలో ఒక పెద్ద విశేషాన్ని సృష్టించాడు ఒకప్పుడు. ఒకే ఒక్క మాట ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలుసా? ఇప్పటికీ సూర్యుడన్న ఒకే ఒక్క మాట వల్ల జరిగిపోయినటువంటి మలుపులు అనంతమైన మలుపులు. అసలు ఆ మలుపులు 1, 2 కాదు, అన్ని మలుపులు తిరిగిపోయి విష్ణు పురాణంలో చెప్తారు దాన్ని. ఆ మలుపులు తిరిగి ప్రతి ఏడాది సూర్యుడన్న ఆ మాటకి భయపడిపోయే మనందరం వినాయక వ్రతకల్పం చేయవలసి వచ్చింది. సత్రాజిత్తు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలని ఆయన గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే కన్నుల ముందు సాక్షాత్కరించినటువంటి సూర్యుణ్ణి చూసి చాలా సంతోషించి ఆయన మెడలో ప్రకాశిస్తున్నటువంటి శమంతకమణిని అడిగాడు. అది రోజుకి 8 బారువుల బంగారం పెడుతుంది. అది ఎక్కడ ఉంటుందో అక్కడ రోగములు ఉండవు, దుర్భిక్షములు ఉండవు, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, పీడలు ఉండవు, పరమ ప్రశాంతంగా పరమ సంతోషంగా ఉంటుంది. కానీ సూర్యుడు ఒక నియమం చెప్పాడు. దీని విషయంలో తచ్చశుషణ ధృతిమాన, ఇది ఎంత గొప్పది అంటే అశేషమేవ సువర్ణం ప్రసాదిత. ఎప్పుడు ఇది ధరించేటప్పుడు, ఈ శమంతకమణిని మెడలో వేసుకున్నప్పుడు అంతఃశౌచం ఉండాలి, బహిశౌచం ఉండాలి. పైన శరీరము శౌచముతో ఉండాలి, లోపల అంతఃశౌచం ఉండాలి. లోపల బయట కూడా పవిత్రత లేకపోతే, అలా పవిత్రత ఉంటే బంగారము ఇస్తుంది, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, రోగాలు ఉండవు,
ఎవరికి బాధలు ఉండవు, ప్రకృతి యందు ఉపద్రవాలు ఉండవు, పరమ ప్రశాంతంగా ఉంటారు. అన్యదాధారయంతమేవా, ఒకవేళ దాన్ని కానీ ఇంకోలా అంటే అంతఃశౌచం లేకపోయినా బహిశౌచం లేకపోయినా ఈ రెండింటిలో ఏది లేకపోయినా శమంతకమణిని ధరించినప్పుడు దానివల్ల ఏమవుతుందో తెలుసా? హంతీతి, ఎవడు అలా వేసుకున్నాడో వాడు మరణిస్తాడు. అప్పుడది శుభప్రదమైన ఫలితములనివ్వదు, ఉపద్రవాల్ని తీసుకొస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని శమంతకమణిని ఇచ్చాడు. ఆ ఒక్క మాట మలుపు తిప్పేసింది. చేసుకున్నప్పుడు ఆ మాటని యథాతథంగా తీసేసుకుని సాధారణ వాక్యంగా తీసేసుకుని శమంతకమణిని పుచ్చేసుకున్నాడు. పుచ్చుకుని మెడలో వేసుకుని వస్తున్నాడు ద్వారకానగరంలో. అందరూ చూసిన వాళ్ళు సూర్యుడు నడిచి వచ్చేస్తున్నాడు అనుకున్నారు. ఆ మణికాంతి అలా ఉంటుంది. ఇది వెళ్ళి కృష్ణుడికి చెప్పారు. కృష్ణుడికి ఆయనే శ్రీహప్పతి. ఆయనకి ఎందుకండి ఆ మణి? ఆయనకి కావాలా? సాక్షాత్తు లక్ష్మికి భర్త. అటువంటి లక్ష్మికి భర్త అయినటువంటి శ్రీయప్పతి అందరినీ అనుగ్రహించగలిగిన వాడు, ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి అని అన్నమాచార్యుల వారి చేత స్తోత్రం చేయబడినటువంటి వరదహస్తం కలిగినటువంటి వాడు. శమంతకమణికి ఆయన ఎందుకు ఆశపడతాడు? ఆ శమంతకమణి మరొక రూపంలో సూర్యనారాయణుని మెడలో ఉందంటే ఆయనది కాదది. ఆయనకి ఎందుకు ఆ మణి? ఆయన కొరకు కాదు, లోకం కోసం అడిగాడు. అది ఉగ్రసేన మహారాజు గారి దగ్గర ఉంటే కృష్ణుడు కాదు పట్టాభిషేకం చేసుకున్నది, ఉగ్రసేనుడికి ఇచ్చాడు రాజ్యం. ఉగ్రసేనుడికి ఆ మణి దొరికితే రత్నహారీచ పార్థివ అని లోకంలో పేరు. అమూల్యమైన మణులుంటే రాజు దగ్గర ఉండాలి అని. అవి ప్రజల యొక్క క్షేమానికి ఉపయోగపడతాయని శమంతకమణిని ఉగ్రసేనుడికి ఇమ్మన్నాడు. కానీ ఆ మణిని లోకోపకారానికి ఇవ్వడానికి సత్రాజిత్ ఒప్పుకోలేదు సరిగదా. కృష్ణుని యందు దుష్టమైన భావన చేశాడు. చిన్నప్పటి నుంచి చోరుడు, ఆ ఇంట ఈ ఇంట దూరి వెన్న దొంగిలించినవాడు ఈ మణిని తస్కరిస్తాడేమో అని భయపడ్డాడు. ఎప్పుడైతే ఆయనకి అంతఃశౌచం పోయిందంటే మనసులో సరి అయినటువంటి పవిత్రమైన భావన లేదు. ఇప్పుడు ఈ మణి ఎక్కడ తన దగ్గర ఉంటే కృష్ణుడు అపహరిస్తాడోనన్న బెంగతో తమ్ముడు ప్రసేనుడికి ఇచ్చాడు. ఆ ప్రసేనుడు మెడలో వేసుకుని వేటాడడానికి వెళ్ళాడు. వేటాడడానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రదోష వేళ దాటిపోయింది. ఆయన చంద్రుడి వంక చూశాడు. ఎందుకని? ప్రసేనుడు కనపడలేదు, తన నుంచి విడిపోయాడు. ఎందుకు విడిపోయాడు అంటే ప్రసేనుడు శరీర శోధన చేయవలసి వచ్చింది. వెళ్ళినవాడు పాదప్రక్షాళన చేసుకోలేదు. పాదప్రక్షాళన చేసుకోకపోతే శౌచం ఉండదు. శౌచం పోగానే ప్రదోష వేళ దాటినప్పుడే దాటగానే సింహం వచ్చి ప్రసేనుడిని కొట్టేసి ఆ శమంతకమణిని నోట కరుచుకుంది. ఈలోగా కృష్ణుడు చీకటి పడిపోయిందని చూశాడు. చంద్రుడి వెలుతురు సరిపోవట్లేదు, చవితి నాటి తిథి. ఇప్పుడు చీకట్లో ఏం వెతుకుతాం, రేపొచ్చి వెతుకుదామని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు చూశాడు చవితి చంద్రుణ్ణి. విష్ణు పురాణం అలా చెప్పింది. ఆకాశంలో చంద్రుణ్ణి ఎప్పుడు చూశాడు అంటే ప్రసేనుడితో వేటకెళ్ళినప్పుడు చూశాడు అని. ఇంటికొచ్చి మరునాడు ఉదయమే పరిగెత్తాడు. ఎందుకనంటే భయం వేసింది. ఒరే, మణిని అడిగాను నేను సత్రాజిత్తుని, ఉగ్రసేనుడి కోసం ప్రజల కోసం ఇవ్వనన్నాడు. ప్రసేనుడితో వేటకెళ్ళాను. ఇప్పుడు ప్రసేనుణ్ణి చంపేసింది నేనే అంటారేమో. అసలు ఇంటికి వచ్చాడో లేదో, ఇంటికి రాలేదు. మళ్ళీ పరుగున వెళ్ళి వెతికాడు. వెతికితే ప్రసేనుడు కనపడలేదు. ప్రసేనుడి యొక్క శరీరము కనపడలేదు. ఆయన కట్టుకున్నటువంటి బట్టలు కనపడ్డాయి, ఎముకలు కనపడ్డాయి. అయ్యా, సింహం కదండి తింది, నేను చంపితే మాంసం ఏమైపోతుంది? శరీరంలో సప్తధాతువుల్లో ఎముకలే ఎందుకుంటాయి? అందాం అనుకున్నాడు అనుకోండి. నువ్వు చంపకపోవచ్చు, కానీ నిన్న రాత్రి చంపించి వదిలేస్తే సింహం తినేసిందంటారు. ఎందుకు వచ్చింది నీలాపనిందా? మళ్ళీ ఒకదాంతో ఇన్ని మలుపులు వచ్చాయి ఒక్క సూర్యుడి మాటకి. అన్ని లోకములను విహారం చేస్తూ విఘ్నేశ్వరుడు చంద్రలోకానికి వెళ్ళాడు. చంద్రుడికి కించిత్ అహంకారం. లోకంలో ఎప్పుడైనా అందమైన వాళ్ళని వర్ణించవలసి వచ్చిందనుకోండి, చంద్రవదన, పూర్ణచంద్రముఖి అని వర్ణిస్తూ ఉంటారు. అందగత్తెల్ని చెప్పవలసి వస్తే నాతో పోలుస్తారు. ఇంత అందగాండని ఆయనకు అతిశయం. విఘ్నేశ్వరుడు గుజ్జు రూపుడు, పెద్ద లంబోదరం, బొజ్జ అవి ఉంటాయి. పైకి అలా కనపడినా లోపల చంద్రబింబం అంత చల్లతనం ఉన్నవాడు. లోకానుగ్రహ కారకుడు, విఘ్న వినాశకుడు. ఆయనది ఆంతరమైన అందం, చంద్రుడిది బాహ్యమైన అందం. బాహ్యమైన అందం చేత అహంకారం ఉన్నవాడు విఘ్నేశ్వరుడిని చూసి పక్కున నవ్వాడు. విఘ్నేశ్వరుడు చూసి అన్నాడు, ఒరే, నీ అందం చేత నీకు అహంకారం వచ్చింది. అహంకారానికి ఈశ్వరుడిచ్చిన విభూతి పనికి రాకూడదు. నీతో అందరినీ పోలుస్తున్నారని కదా పకపక నవ్వావు నన్ను చూసి. ఇకపైన ఎవరైనా నీ వంక చూస్తే వాడికి నీలాపనిందలు వస్తాయన్నారు. కాబట్టి చీకటి పడేటప్పటికీ
అమ్మ బాబోయ్ విఘ్నేశ్వర శాపం, ఈ చంద్రుడు కనపడతాడో ఏమిటో అని ఇలా అడ్డు పెట్టుకుని ఈయనొకడు చీకటి పడేటప్పటికి వచ్చేస్తాడని చూడేవారు. ఇలా అందరూ ఆయన్ని చూడకుండా ఇలా అడ్డు పెట్టుకుంటుంటే ఇంకా చూసేవాడెవడు, వర్ణించేవాడెవడు. ఆయనకి సిగ్గేసింది. చిచి నేను వస్తే ఎంత రాకపోతే ఎంతని సముద్రంలోకి వెళ్ళిపోయాడు. లోకంలో చంద్రబింబం లేదు. ఇది జరగడానికి ముందు చూశాడు కృష్ణుడు, అందుకొచ్చింది నీలాపని. ఇంకా అప్పటికి లోకంలో ఎవరు చూడటం లేదు. కానీ చంద్రుడు లేకపోతే ఓషధీతత్వం ఉండదు, లోకానికి ఇబ్బంది వచ్చింది. ఋషులందరూ వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించారు, దేవతలను. అయ్యా ఓషధీతత్వం ఆగిపోయింది, నువ్వు చంద్రుణ్ణి శపించావు, ఎలాగన్నారు. ఒరే నేను శాపం అంటే ఇచ్చాను, ఎందుకు ఇచ్చాను? అహంకారం చూపించాడు కాబట్టి. పశ్చాత్తాపడితే క్షమించేస్తానన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి చెప్పారు, చేసిన తప్పు ఎలాగో చేశావు, దాక్కోవడం కూడా ఎందుకు, బయటికి వచ్చి క్షమించమని ఒక్క మాట చెప్పు. మహాత్ముల కోపం గడ్డి మంట, ఎంతసేపు ఉంటుంది? క్షమించమని ఒక్క మాట చెప్పు, చేసిన తప్పు పోతుంది అక్కడతో. విశ్వాలయ నిలయ వినత లోక పాలక ఉషకాంత నీరాకత పులకించును దేవా ప్రభాకర నీ తేజం అవనితాయ జీవము నశయించే జీవాలని సుజియించే పరస్పర నమో సూర్యదేవా అమేయ ప్రభావ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.